హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉషా, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. సో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామన్నా, ఎస్పీ హైబ్రిడైజేషన్ బేస్ చేసుకుని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేను మెన్షన్ చేస్తాను. ఓకే, సేమ్ దాని కంటిన్యూషన్ sp2 హైబ్రిడైజేషన్. ఎప్పుడైనా మీరు నా వీడియోస్ చూడండి, వీడియోకి కంటిన్యూషన్ ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వద్దు. సో అందరూ కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన శ్రీ విద్యా స్టడీ సర్కిల్ యాప్ ద్వారా ఈ వీడియోస్ ఓన్లీ కెమిస్ట్రీ కాదన్నా ఫిజిక్స్ అండ్ మ్యాథ్ కూడా మేము చెప్తాము. సో కంపల్సరీ ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఈ వీడియోలో ఈరోజు నేనేం డిస్కస్ చేస్తానంటే sp2 హైబ్రిడైజేషన్ డిస్కస్ చేసుకుందాం. మీకు sp హైబ్రిడైజేషన్ డెఫినేషన్ వచ్చిందంటే కంపల్సరీ sp2 కూడా సింపుల్, ఏమీ లేదు. sp2 హైబ్రిడైజేషన్ ఏంటంటే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. sp2 మీన్స్ హౌ మెనీ s నాన్న? 1s. How many p ma? 2p. How many p? 2p. So what is meant by sp2 hybridization? The intermixing of 1s orbital and 2p orbital to produce sp hybridization. ఏం చెప్పాను? 1s and 1p. So 1 plus 1 2 అయింది. బట్ ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్ అంటే 1 plus 2 ఏమవుతాయమ్మా? 3 sp2 hybridized orbitals are formed. ఓకేనమ్మా? sp hybridization కి ఎన్ని ఫామ్ అయినాయి? 2 ఫామ్ అయినాయి. ఓకే, sp2 hybridization కి ఎన్ని ఫామ్ అవుతున్నాయి? 3 ఫామ్ అవుతున్నాయి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, 2 అని వస్తే అది sp hybridization, 3 అని వస్తే అది sp2 hybridization. ఓకే, 2 sp, 3 sp2. సో sp2 హైబ్రిడైజేషన్ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం డెఫినేషన్ చెప్పవచ్చు. ఎలా? ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్ టు ప్రొడ్యూస్ 1 plus 2 3 sp2 hybridized orbitals are formed. So that is called sp2 hybridization. ఓకే, ఇక్కడ ఎన్ని s రా? 1s కదమ్మా. s ఆర్బిటల్ షేప్ స్పెరికల్ షేప్. నెక్స్ట్ హౌ మెనీ p రా? 2p. ఓకే, s1 2p. p ఆర్బిటల్ షేప్ ఏంటి? డంబెల్. అంటే ఎన్ని p ఆర్బిటాల్స్? 2p ఆర్బిటాల్స్. సో ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్స్, 1s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్స్ టు ప్రొడ్యూస్ హౌ మెనీ sp2 నాన్న? 3 sp2. అంటే 1 2 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకి షేప్ ఎలా వస్తుంది అంటే 2 ఫామ్ అవుతే లీనియర్ అని మెన్షన్ చేసాం sp హైబ్రిడైజేషన్. మరి ఇక్కడ 3 ఫామ్ అయినాయిగా, 3 ఎలా ఫామ్ అవుతాయి అంటే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 1 2 3 ఎలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో 2 అవుతే లీనియర్ షేప్ వచ్చింది. మరి ఇక్కడ 3 ఉన్నాయి కమ్మా. 3 అంటే ఏ షేప్ వస్తుంది? చూడండి, ఇది ఎలా ఉంది షేపు? ట్రైగోనల్ ప్లానర్ షేప్ నేమ్ ట్రైగోనల్ ప్లానర్. ఇది sp2 హైబ్రిడైజేషన్ షేప్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి నాన్న. హౌ మెనీ s ఆర్బిటల్ రా? 1s ఆర్బిటల్ అంటే ఒక స్పెరికల్. హౌ మెనీ p ఆర్బిటల్స్ అమ్మా? 2p ఆర్బిటల్స్ అంటే 2 డంబెల్స్. ఎన్ని ఫామ్ అయినాయి అమ్మా? 3 ఫామ్ అయినాయి. ఇగో 1 2 3. ఈ 3 ఫామ్ అయినాయి. షేప్ ఎలా వచ్చిందిరా? ట్రైగోనల్ షేప్, ప్లానర్ షేప్ వచ్చింది. సో ఫస్ట్ షేప్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ బాండ్ యాంగిల్. 2 ఫామ్ అవుతే లీనియర్ అని చెప్పాము, 180 డిగ్రీస్ అయింది. మరి ఇక్కడ 3 ఫామ్ అయినాయిగా, 3 షేప్ ఏమొస్తుంది? ట్రైగోనల్ ప్లానర్ వచ్చింది. బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్. ఓకేనమ్మా? షేప్ ట్రైగోనల్ ప్లానర్, బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్యారెక్టర్స్. 2 అవుతే సింపుల్ గా మనం ఏం యాక్షన్ చేసాం? 100/2 ఈచ్ వన్ 50-50 చేస్తాం. మరి ఇక్కడ 3 కదమ్మా, అంటే 100/3 చేసుకోండి. 100/3 అంటే ఈచ్ వన్ 33.33 వస్తాయి. 33.33 అవుతాయి. ఇక్కడ ఎన్ని ఎస్లు ఉన్నాయిరా? 1s. అంటే ఎస్ క్యారెక్టర్ 33.33% అండ్ పి క్యారెక్టర్ పి ఎన్నిరా? 1 2 2 అంటే 33.33 into 2 అంటే ఎంత వస్తుంది? 66.66%. అంటే ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్లో ఎస్ క్యారెక్టర్ 33.33% అండ్ పి క్యారెక్టర్ 66.66% అవుతుంది.
ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా తల్లి? sp2 హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్ టు ప్రొడ్యూస్ 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ వచ్చి షేప్ ట్రైగోనల్ ప్లానర్, బాండ్ యాంగిల్ 120 degrees, S క్యారెక్టర్ 33.33% అండ్ P క్యారెక్టర్ 66.66%. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా, ఓకే, sp2 హైబ్రిడైజేషన్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ BCl3. BCl3, B boron, Cl chlorine. Okay, boron how many chlorines here? 3 chlorines అంటే boron trichloride. ఓకే, BCl3 స్ట్రక్చర్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, మీకు ముందే చెప్పా, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసా. హైబ్రిడైజేషన్ ఏదైనా ఒక మాలిక్యూల్ ఇచ్చి దానికి హైబ్రిడైజేషన్ ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్ రావాలి. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్ BCl3లో సెంట్రల్ ఆటమ్ ఎవరమ్మా? బోరాన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్. Okay, after central atom identification, boron surrounding how many dots? According to Lewis dot structure, boron belongs to third A group element. So that's why boron surrounding 3 dots ఉంటాయమ్మా. 1, 2, 3. ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి నాన్న? 3 క్లోరిన్స్ ఉన్నాయి. అంటే 3 క్లోరిన్స్ మీరు ఒకటే గుర్తుంచుకోండి, క్లోరిన్ ఎక్కడైనా ఒక బాండ్నే ఫామ్ చేస్తుంది, ఎందుకంటే అవుటర్ మోషన్ ఓన్లీ 1 అన్పేర్డ్ ప్రెసెంట్. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్ 3 క్లోరిన్స్ తీసుకుంటాయి. 1, 2, 3. ఇది BCl3 స్ట్రక్చర్ కంప్లీట్ అయిందనా? నెక్స్ట్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్స్ హౌ మెనీ సిగ్మాస్? సిగ్మాస్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి, పై అవసరం లేదు. సో ఇక్కడ ఓన్లీ సింగిల్ బాండ్సే ఉన్నాయి. సింగిల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా, సింగిల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 సిగ్మా 0 పై. సో ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్. అంటే ఎన్ని సింగిల్ బాండ్స్ అమ్మా? 1, 2, 3. అంటే ఎన్ని సిగ్మాస్? 3 సిగ్మాస్. 3 మీన్స్ ఏ హైబ్రిడైజేషన్ రా? 3 అంటే ఏమని చెప్పాను? sp2 హైబ్రిడైజేషన్. ఓకేనా? సో BCl3 యాక్ట్ యాజ్ sp2 హైబ్రిడైజేషన్. షేప్ ట్రైగోనల్ ప్లానర్. Trigonal planar. Bond angle 120 degrees. Same. S character 33.33% and P character 66.66%. Okay nama? ఇది sp2 hybridization ఒక example. Okay. Next example, very 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 important, benzene. Benzene. What is the benzene chemical formula? Benzene chemical formula C6H6. C6H6 benzene formula. ఓకే, ఈ బెంజీన్ స్ట్రక్చర్ చాలా జాగ్రత్తగా చూడండి. దీనికి షార్ట్ ఫామ్ ఉంటుంది, ఫుల్ ఫామ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ షార్ట్ ఫామ్ చెప్తాను చూడండి. బెంజీన్ షార్ట్ ఫామ్ వచ్చి ఇదిగోనా, ఇది బెంజీన్ షార్ట్ ఫామ్ బెంజీన్. ఓకే, ఇది షార్ట్ ఫామ్. దీని ఫుల్ ఫామ్ ఎలాగో చూడండి. ఏమీ లే, ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6. ఇదిగో నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి, ఫుల్ ఫామ్ బెంజీన్ స్ట్రక్చర్. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్, ఇవి ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్. ఓకే, ఇప్పుడు ఎడ్జెస్ లో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయా? 6 ఎడ్జెస్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 ఎడ్జెస్ లో 6 కార్బన్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అమ్మ. ఓకే, ఒక్కొక్క కార్బన్ దగ్గర ఒక్కొక్క హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్, 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 హైడ్రోజన్. ఇది బెంజీన్ ఫుల్ ఫామ్ అమ్మ. ఓకే, ఇది షార్ట్ ఫామ్. అంటే ఇక్కడ మీకు కనిపించకుండా ఈ ఎడ్జెస్ లో సిహెచ్ ఉంటుందమ్మా. సిహెచ్, సిహెచ్, సిహెచ్. దీనికే షార్ట్ ఫామ్ అంటారు, దీన్ని బెంజీన్ స్ట్రక్చర్ షార్ట్ ఫామ్. అంటే మీకు మనకు కనిపించకుండా సిహెచ్ సిహెచ్ ఉంటాయి. అది ఫుల్ ఫామ్ ఇది.
ఓకే, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రతి కార్బన్ ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఈచ్ కార్బన్ సరౌండింగ్ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఈ కార్బన్ తీసుకుందాం. ఫస్ట్ కార్బన్ సరౌండింగ్ ఓకే, ఓకే, ఫస్ట్ కార్బన్ సరౌండింగ్స్ ఓన్లీ సిగ్మా బాండ్స్ మాత్రమే కౌంట్ చేయండి అన్న. ఇదిగోమ్మా, ఇక్కడ ఒక సిగ్మా ఉంది, ఇక్కడ ఒక సిగ్మా ఉంది. డబుల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 సిగ్మా. అంటే 1 2 3. 3 అంటే ఏ హైబ్రిడైజేషన్ అన్న? sp2 హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కార్బన్ రా, సెకండ్ కార్బన్ సరౌండింగ్ చెక్ చేసుకో. సేమ్ అలాగే ఉంటుంది చూడన్నా. 1 2 3 3 సిగ్మాస్. 1 2 3 3 సిగ్మాస్ అంటే ఏ హైబ్రిడైజేషన్? sp2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ ఈ కార్బన్ చూడరా, సేమ్ 1 2 3 3 సిగ్మాస్. 3 అంటే ఏ హైబ్రిడైజేషన్? sp2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ ఈ కార్బన్ చూడరా తల్లి, 1 2 3 అంటే 3 సిగ్మాస్. 3 సిగ్మాస్ అంటే ఏ హైబ్రిడైజేషన్? sp2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ ఈ కార్బన్ చూడరా, 1 2 3 3 అంటే ఏ హైబ్రిడైజేషన్? sp2 హైబ్రిడైజేషన్. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే బెంజిన్ స్ట్రక్చర్లో ఏ కార్బన్ చూసినా, ఏ కార్బన్ చెక్ చేసినా కార్బన్ సరౌండింగ్ 3 సిగ్మాస్ ఉంటాయమ్మా. అంటే అది ఏ హైబ్రిడైజేషన్? sp2 హైబ్రిడైజేషన్. ఏ హైబ్రిడైజేషన్ అన్నా? sp2 హైబ్రిడైజేషన్. సో బెంజిన్ మాలిక్యూల్ ఈచ్ కార్బన్ సరౌండింగ్ 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి. సో ప్రతి కార్బన్ sp2 హైబ్రిడైజేషనే యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇది బెంజిన్ ఫుల్ ఫామ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఓకే, మీకు ఈ వీడియోలో 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశా. BCl3 అండ్ బెంజీన్. BCl3 బెంజీన్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు టోటల్ BCl3 అండ్ టోటల్ బెంజీన్ హౌ మెనీ సిగ్మా బాండ్స్ అండ్ హౌ మెనీ పై బాండ్స్ కౌంట్ చేసుకుందాం. సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ BCl3 చెక్ చేస్తే ఇది BCl3 స్ట్రక్చర్. ఓకే, సో బారాన్ సరౌండింగ్స్ ఎన్ని సిగ్మా బాండ్స్ అమ్మా? అన్ని సింగిల్ బాండ్స్ 1 2 3 అంటే 3 సిగ్మాస్ మాత్రమే ఉన్నాయి BCl3 స్ట్రక్చర్లో. మరి బెంజిన్ స్ట్రక్చర్ ఒకసారి చెక్ చేయండి. ఇది బెంజిన్ స్ట్రక్చర్ కదా. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అమ్మా. ఇక్కడ ప్రతి కార్బన్కి ఒక హైడ్రోజన్ ఉంటుంది. అంటే కార్బన్కి హైడ్రోజన్కి మిడిల్లో సింగిల్ బాండ్ ఉంటుంది. ఇప్పుడు టోటల్ స్ట్రక్చర్ ఒకసారి చెక్ చేయండి. హౌ మెనీ సిగ్మాస్ అండ్ హౌ మెనీ పైస్. ఎక్కడి నుంచి కౌంట్ చేసుకోండి స్టార్టింగ్. ఇదిగోమ్మా, సిగ్మాస్ అంటే ఓన్లీ సింగిల్ బాండ్. నెక్స్ట్ డబుల్ బాండ్లో ఒక బాండ్ కౌంట్ చేసుకోవాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. ఒకసారి మరలా చెక్ చేద్దాం. ఎక్కడి నుంచి కౌంట్ చేసుకోండి. ఇదిగోమ్మా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సిగ్మాస్ ఉన్నాయమ్మా టోటల్ బెంజీన్లో. ఎన్ని పైస్ అమ్మా? చూడాలి, 1 2 3 పై. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఆబ్జెక్టివ్ మోడ్లో. ఓవరాల్ బెంజీన్ స్ట్రక్చర్లో హౌ మెనీ సిగ్మాస్ అండ్ హౌ మెనీ పైస్? టోటల్ 12 సిగ్మాస్ అండ్ 3 పై. ఓకేనా మై డియర్? సో నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే sp2 హైబ్రిడైజేషన్ బేస్ చేసుకుని ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.